ఓం గం గణపతే నమః మహాపెరివ నమో నమః బాదామి వనశంకరి నమో నమః. ఏకాదశి వ్రత కథల్లో రెండవదైనటువంటిది రుక్మాంగదుని కథ. రుక్మాంగదు మహారాజు ఈ యొక్క భూమండలాన్ని ఎంతో ధర్మంగా ప్రజలను తన కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన రాజ్యంలో నిత్యము వేదాంగములు నేర్చుకుంటూ ప్రజలు పరమ పవిత్రంగా నిత్య సంతృప్తులై జీవించేవారు. ఎక్కడ కూడా అన్నవి లేనే లేవు. ప్రజలు చేసిన తప్పులకు శిక్షను విధిస్తూ బయటికి కఠినంగా లోపల మనస్సులో ప్రజల గురించి ఎంతో సున్నితంగా ఆలోచించే మహానుభావుడు ఆ రుక్మాంగదుడు. ప్రజలు ఎంతగానో సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు. ఆ యొక్క రాజ్యం ఎంత సుభిక్షంగా అంటే ఆ యొక్క రాజ్యంలో అధర్మపరులన్న వారే లేరు. కాబట్టి ఎవ్వరికి ఏ రోగాలు వచ్చేవి కాదు. అందరూ సద్ధర్మంగా వారి యొక్క కర్మలను, నిత్య నైమిత్తిక కర్మలను, యజ్ఞయాగాది క్రతువులను, నిత్య సంధ్యావందనాది కార్యాలను నిర్వహిస్తూ ఉండేవారు. అలా జరుగుతూ ఉన్న కాలంలో మనం చేసిన పాపాలకు ఫలితంగానే మనము శరీరాన్ని విడిచిపెడతాము. అలా రుక్మాంగదుని రాజ్యంలో శరీరం విడిచిపెట్టేవారే కరువైపోయారు. అప్పుడు యమధర్మరాజుకు తెలుస్తుంది, ఏమిటిది, ఒక్కరు కూడా ఈ యొక్క నరక ద్వారాలని దాటి రావడం లేదే, అంత పరమ పవిత్రులయ్యారా ఈ మనుష్యులు అని చూస్తాడు. అప్పుడు ఆ యొక్క చిత్రగుప్తుడు అనగా చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్కలు రాస్తాడు. ఇక్కడ హృదయంలో కూర్చొని ఉంటాడు ఆ చిత్రగుప్తుడు. ఆయన్ని పిలిచి, ఏమి జరిగినది భూలోకంలో అంటే, ఈ యొక్క రుక్మాంగదుడు అత్యంత ధర్మాత్ముడు ప్రభు. ఆయన రాజ్యంలో అధర్మం అన్న మాటకు తావే లేదు. ఆయన నిత్యము ఆ యొక్క లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నాడు, ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. ఆయన్ని చూసి యథా రాజా తథా ప్రజ, ఆ యొక్క ప్రజలందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శరీరాన్ని విడిచిన తర్వాత వైకుంఠాన్ని చేరుతున్నారు, కానీ ఈ యొక్క నరక ద్వారాలని దాటి రావడం లేదు ప్రభు అనగా, ఈ యొక్క రుక్మాంగదు యొక్క భక్తిని పరీక్షించాలి. ఇది గమనించాలి. యమధర్మరాజు ఆయన హింసించడానికి పరీక్షించడం లేదండి. ఆ యొక్క ప్రభు అనగా రుక్మాంగదుని యొక్క భక్తి లోకమంతా ఖ్యాతి వహించాలి అని సంకల్పించి రంభను పిలుస్తాడు. పిలిచి, నువ్వు విష్ణుమూర్తి యొక్క మోహిని అవతారం లాంటి రూపాన్ని ధరించు. చూడండి, రంభం స్వతహాగా అత్యంత సౌందర్యవతి అయినప్పటికీ కాదు, విష్ణుమూర్తి అంశ అయినటువంటి అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారాన్ని నువ్వు కూడా ధరించి భూలోకానికి వెళ్ళి ఆ యొక్క రుక్మాంగదుని మనస్సు చలించేలాగా చెయ్యి అంటాడు. సరే అని ఒకనొకప్పుడు ఆ యొక్క రుక్మాంగదుడు వేట కోసమై బయలుదేరి అడవి మార్గంలో వెళ్తుండగా ఈ యొక్క రంభ మోహిని వేషాన్ని కట్టి ఆ యొక్క రుక్మాంగదుని కంటికి కనిపిస్తుంది. రుక్మాంగదుడు చలించిపోతాడు ఆ యొక్క రూప లావణ్యాలను చూసి. ఎందుకనగా శ్రీమన్నారాయణ రూపం కదండి, అది మాయాస్వరూపమైనటువంటి అయినప్పటికీ అది శ్రీమన్నారాయణుడు స్వీకరించినటువంటి అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారం అది. కాబట్టి ఆ యొక్క రూప లావణ్యాలకు మోహితుడయ్యి ఆ యొక్క మోహిని రూపంలో ఉన్నటువంటి రంభను, నేను నిన్ను పెళ్ళాడతాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంటాడు. అప్పటికే రుక్మాంగదునికి వివాహం జరిగింది. ఆయన దక్షిణ నాయకుడు అనగా పెక్కుమంది భార్యలు కలవారు. ఆ యొక్క యుగంలో ఆ యొక్క ధర్మం ఉన్నది, కలియుగంలో అది లేదు. కాబట్టి ఆ యొక్క యుగం ధర్మం ప్రకారం ఆయన వివాహం ఆడతాను అనగా ఆమె ఒక షరతును విధిస్తుంది. ఏమని? నేను ఎప్పుడు చెప్తే అప్పుడు శరీర సంభోగ సుఖాన్ని నాకు అనుగ్రహించాలి. ఏనాడైతే నువ్వు నా మాట కాదంటావో ఆనాడు నేను నీకు ఒక చేయకూడని పని చేయమంటాను, అది నువ్వు చేసి తీరాలి అని ఒక షరతు పెడుతుంది. ఆయన దాని యొక్క ఆంతర్యాన్ని గ్రహించడు. ఆయన కామమోహితుడై ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి సరే అని చెప్పి వివాహం ఆడతాడు. సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఒకానొకప్పుడు ఏకాదశి ఘడియలు రాని వచ్చాయి. ఆయన ఎంతో నిష్ఠతో ఆ యొక్క లక్ష్మీనారాయణని స్మరణ చేస్తూ కాలాన్ని గడుపుతున్నాడు. వెంటనే ఆ యొక్క మోహిని రూపంలో ఉన్నటువంటి రంభ వచ్చి, నాకు ఇప్పుడు శరీర భోగం కావాలి, శరీర సుఖం కావాలి అని అడగగానే ఆ యొక్క రుక్మాంగదుడు అంటాడు, ఇది పరమ అధర్మము, నీవు కోరిన కోరిక అత్యంత దుర్లభము, నేను దీన్ని అంగీకరింపను. ఎందుకనగా ఇది ఏకాదశి వ్రతం ఆచరించు పుణ్యప్రదమైన సమయము. నేను ఏకాదశి వ్రతాన్ని విడిచి ఇటువంటి కార్యాన్ని ఎన్నటికీ ఒప్పుకోను అంటాడు. వెంటనే ఆ యొక్క రంభ అంటుంది, అయితే నేను చెప్పిన షరతును నువ్వు పాటించాలి. వెంటనే నీ యొక్క పుత్రుడిని, పెద్ద కుమారుడైనటువంటి వాడిని
వెంటనే నీ కత్తితో నువ్వే సంహరించు, లేదా నాకు శరీర సంభోగ సుఖాన్ని అనుగ్రహించు అంటుంది. అప్పుడు ఈ యొక్క సంకట స్థితిని తట్టుకోలేకపోతాడు ఆ యొక్క రుక్మాంగదుడు. ఏం చేయాలో పాలుపోక నాకు లక్ష్మీనారాయణుని యొక్క ఏకాదశి వ్రతమే ముఖ్యము, అంతే తప్ప నాకు పుత్రుడు కన్నా నాకు ఆ లక్ష్మీనారాయణుల వ్రతమే నాకు ముఖ్యము అని సంకల్పించి ఆ యొక్క పెద్ద కొడుకుని సంహరించడానికి తన యొక్క కత్తి తీసి కొడుకు మీద సంహరించడానికి ఉద్యుక్తుడవుతాడు. వెంటనే ఆ యొక్క యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అలాగే లక్ష్మీనారాయణులు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ యొక్క రుక్మాంగదుని యొక్క నిష్టను పొగిడి, ఓ యొక్క రుక్మాంగద, నీ యొక్క భక్తి నిష్టలను పరీక్షించడానికి ఈ యొక్క యమధర్మరాజు ఈ పరీక్షను నీకు పెట్టాడయ్యా. నీవు అత్యంత పుణ్యప్రదుడవు, నీవు శాశ్వతంగా వైకుంఠాన్ని చేరుతావు అని ఆ లక్ష్మీనారాయణులు ఆ యొక్క రుక్మాంగదుని అనుగ్రహించారు. అంతటి పరమ పవిత్రమైనటువంటిది ఈ యొక్క ఏకాదశి వ్రతము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందండి. ముఖ్యంగా 24 ఏకాదశులు చేయడం అత్యంత పరమ పవిత్రం. మీకు చేతనైతే మీ యొక్క పురోహితుల ద్వారా ఆచరించండి, లేదా మీ ఇళ్లలోనే మీరు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ప్రతి ఏకాదశి నాడు ఏకాదశి వ్రత కథలను తెలుసుకొని ఆ యొక్క లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం శాంతి శాంతి శాంతి.